అన్ని గ్రామాలు కూడా మరి కేసీఆర్ అంటే తెలంగాణకు ఒక అంబేద్కర్గా గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేసుట్లో మరి గాంధీ మహాత్ముడు కన్న కలలను ఈరోజు అంబేద్కర్గా మరి ఈరోజు కేసీఆర్ గారికి దేశంలోనే పేరొచ్చింది అధ్యక్ష. ఈరోజు మిషన్ భగీరథ అధ్యక్ష, మిషన్ భగీరథ మనం ఇక్కడ స్థాపించుకుంటే మొత్తం దేశంలోనే హర్ ఘర్ జల్ అని పథకాన్ని పెట్టింది నరేంద్ర మోడీ గారు కాదు సార్. మరి ఇప్పుడు దాన్ని మీరు వక్రీకరించి గతంలో ఏముండే సార్, ఏ గ్రామం పోయినా మా అక్క చెల్లెళ్ళు ఊర్లో పోతే బోరింగ్లో సప్పుడు అవుతుండే సార్. పొద్దుగాలు లేవగానే 5 గంటలకు సైకిళ్ళ మీద నీళ్లు తెచ్చుడు, బండ్ల మీద నీళ్లు తెచ్చుడు, మరి బిందెలు పెట్టుకున్నాడు. మేము ఎప్పుడన్నా ఊర్ల పొంటి పోతే ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా మరి కారుకు అడ్డం వచ్చేది ఎవరు సార్? పోలీస్ ప్రొటెక్షన్ చేసుకొని ఒక ఎమ్మెల్యే పోతుండే సార్ గతంలో. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మా ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి ఒక ఎమ్మెల్యే గ్రామానికి పోతే సుఖంగా సంతోషంగానే పోయినాం సార్. మేము ఎప్పుడు కూడా కష్టపడలేదు. గతంలో ఏ గ్రామానికి పోయినా మరి బిందెలు అడ్డం పెట్టి అడ్డం ఉండే సార్. పోలీసులు లేకుండా గ్రామాలకు పోయే పరిస్థితి కూడా లేకుండా సార్. మరి ఇలా అలాంటిది కనీసం ఇలా గ్రామీణ మరి రూరల్ డెవలప్మెంట్ కు కనీసం గ్రామీణ వీళ్ళ హయాంలో మీరు రికార్డు తెప్పించుకోవచ్చు అధ్యక్ష. సెక్షన్ 30 10 సంవత్సరాలు సిద్దిపేట జిల్లాకి పెట్టాడు అధ్యక్ష. సిరిసిల్లాకు సిద్దిపేటకు 10 సంవత్సరాలు 30 సెక్షన్ పెట్టి వీళ్ళు ఎక్కడ కూడా కనీసం ఒక మనిషిని కూడా రాకుండా ముందస్తు అందరు జైల్లో పెట్టి అధ్యక్ష వీళ్ళెవ్వరు ఆ నియోజకవర్గాలకు పోతే కూడా కాంగ్రెస్ వాళ్ళంతా పోలీస్ స్టేషన్ ఉండాలి అధ్యక్ష. ఇది ఎక్కడ సంస్కృతి? మేము అట్లా చేస్తున్నాం. అయ్యాలా స్వేచ్ఛగా ఎక్కడికైనా మీరు పోవచ్చు, మేము పోవచ్చు, ప్రజాస్వామ్యం అని అధ్యక్ష. ఆ పరిస్థితి జరగదు అధ్యక్ష. ఇది నేను అబద్ధం చెప్తున్నాను అధ్యక్ష. ఇలా పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని ఏది పడితే ఎక్కడ పడితే ఎవరు ఉద్యోగం చేస్తుండో అరెస్టులు చేయించేవాడు వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇలా మేమందరం కూడా అలాగే ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఒత్తిడికి నిరసన మధ్యలో మమ్మల్ని అక్రమంగా అనేక సందర్భాలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎలా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాల వాళ్ళు ఇచ్చినట్టు అనిపిస్తుంది. వీళ్ళు మాట్లాడుతుంటే అధ్యక్ష అనేది ఎవరైనా ఇలా ఎక్కడైనా మమ్మల్ని అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేయని వాళ్ళు పోలీస్ కేసులు లేని వాళ్ళు ఎవరన్నారు అలాగే అధ్యక్ష. ఇలా మిమ్మల్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎక్కడికైనా పోయి కార్యక్రమాలు పాల్పంచుకునేటువంటి స్వేచ్ఛనిస్తే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే కాడ ప్రభుత్వ కార్యక్రమం జరిగేటప్పుడు ఆ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం గురించి మాట్లాడారు. పాత అయినా బాగుండే ఇంకా ఇలా మాట్లాడితే ఏం చేస్తారు? లుల్ అవుతుంది. లుల్ అయినప్పుడు మిమ్మల్ని అడిగేది అరే ఆనాడు మమ్మల్ని దగ్గర కూడా రాలేకపోతున్నారు కదా. అక్కడ మీటింగ్లు కాదు ఇలా ఇవాళ మీరు మమ్మల్ని మేము ప్రజాస్వామ్యంలో మా మంత్రులు అందరూ కలిసే అవకాశం ఇస్తున్నాం. అట్లా కాకుండా మీరు డెమోక్రసీ గురించి మాట్లాడితే అందరు నవ్వుకుంటారు అధ్యక్ష. ఈ టీవీలో చూసే వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నా, ప్రజాస్వామ్య విలువల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటారు అధ్యక్ష. నేను ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని సాఫ్ట్ గారు అనుకున్నా, కానీ వారిట్లా ప్రజాస్వామ్యము ఇది అప్పుడు అంతా మొత్తం అరాచకం జరిగింది. ఇప్పుడు అంతా అప్పుడు మంచిగా జరిగింది, అరాచకం జరుగుతుందని చెప్తే మంచిది కాదు అధ్యక్ష. అందరూ వేధింపులకు గురైనటువంటి వాళ్ళే. ప్రభాకర్ రెడ్డి పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకున్నాం సార్. తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రం మారేలాగా ఉద్దేశంతో మా ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో ఎన్నో సంస్కరణలు చేసింది అధ్యక్ష. రాష్ట్రంలో ఇదివరకు 8,690 గ్రామ పంచాయతీలు ఉండేవి సార్. మరి పంచాయతీలను 12,769కు పెంచింది మరి అప్పటి గత ప్రభుత్వం సార్. మరి ఆదివాసీలకు, గిరిజనులకు, కోయలకు, గొండులకు, లంబాడి సోదరులకు మా గూడెంలో మా రాజ్యం అనే స్లోగన్ తోటి మరి వారికి కొత్త గ్రామ పంచాయతీలు కూడా మరి గతంలో ఇచ్చినాం సార్. ఇప్పుడు ఇచ్చిన గ్రామ పంచాయతీలకు అధ్యక్ష కనీసం వారికి నీరు సౌకర్యం కావాలని అడుగుతున్నాం సార్. చాలా గ్రామాలు మరి మిషన్ భాగీరథల ఇంతకు ముందు మా జిల్లాలో కొమటి బండ అనేది ఉండే సార్. మరి గోదావరి నీళ్లు కొమటి బండ ద్వారా మరి అన్ని గ్రామాలకు నీళ్లు పోతుండే సార్. ఈ రోజు మరి ఆ నీళ్ల పర్సెంటేజ్ తగ్గింది సార్. మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే బోర్ల కోసం అడుగుతున్నారో మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఏ గ్రామం పోయినా మరి మాకు బోర్లు కావాలని అడుగుతుంది సార్. మరి 7 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా బోర్లు వేయలేదు సార్. మళ్ళీ ఏ గ్రామం పోయినా సార్ మీరు మా గ్రామంలో నీళ్లు రావట్లేదు, బోర్లు కావాలని చెప్పి మరి ఆ బోర్ల గురించి అడుగుతుంది సార్. మరి అనే కోట్లాది మరి గత ప్రభుత్వంలో పెడచేయిన పెట్టారు సార్. కానీ మన ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సార్
3146 తండాలకు ఆదివాసంలకు గూడెలకు కూడా పంచాయతీలు ఇచ్చినాం సార్ మేము. మరి గతంలో కేవలం 3396 మంది గ్రామ కార్యదర్శులు ఉంటే మరి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఒక్కొక్క గ్రామ సెక్రటరీ సార్ 5-6 గ్రామాలకు ఇన్ఛార్జిగా ఉండే సార్. మరి ఇప్పుడు ప్రతి గ్రామానికి కూడా ఒకటే సెక్రటరీ ఉండాలని చెప్పి ఒక విధానంతో అన్ని గ్రామ పంచాయతీలకు కూడా సెక్రటరీ ఇచ్చి వారికి అన్నిటితో సమానంగా సాలరీలు ఇచ్చిన ప్రభుత్వం సార్ మా గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం సార్. మరి 9350 మంది కొత్తగా మరి నియమించుకున్నాం సార్. రెగ్యులర్ పంచాయతీ సెక్రటరీలకు జీతాలు సమానంగా ఇచ్చినాం సార్. మరి అదే విధంగా 15 ఇప్పుడు 15 నెలలు అవుతుంది సార్ ప్రభుత్వం వచ్చి. మరి కనీసం గ్రామ పంచాయతీలలో ఏమైనా నిధులన్నా కేటాయించిందా సార్ ఇప్పటి వరకు?